ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో నిలిచిపోయే అద్భుతమైన 7 గొప్ప శుభవార్తలను తీసుకువచ్చాను. వీటితో పాటు ఒక పవిత్రమైన రహస్యం కూడా మీకు చెప్పబోతున్నాను. సాక్షాత్తు జగన్మాత రూపమైన ఆ భద్రకాళీదేవి అనగా అమ్మవారు మీ ఇంటికి విచ్చేయబోతున్నారు. ఈ అతిపెద్ద శుభ సంఘటన జరగడం అనేది దైవ నిర్ణయం. దాదాపుగా జరిగి తీరుతుంది. నేను ఇంత గట్టిగా పదే పదే చెప్తున్నానంటే ఇది కేవలం ఊహాజనితమైన మాట కాదు. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తి శ్రద్ధతో చూస్తే మీ కళ్ళ నుండి కారే కన్నీళ్లు ఇకపై దుఃఖానికి సంబంధించినవి కాకుండా నిజమైన ఆనందానికి సంబంధించినవి అవుతాయి. అవును, మీ కళ్ళు ఇప్పుడు ఆ గొప్ప సంతోషాలతో చెమ్మగిల్లుతాయి. ఎందుకంటే అమ్మవారు కాళీదేవి మీ ఇంటికి పవిత్ర ప్రయాణం చేయబోతున్నారు. మరియు ఆ అద్భుతమైన సమయం చాలా దగ్గర పడింది. మరియు స్నేహితులారా, 100 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప అవకాశం. దయచేసి ఈ వీడియోని ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విన్నతి. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ అన్ని పనులు తప్పకుండా నెరవేరుతాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు వినే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. దీనిని మీరు ఏ విధంగానూ సాధారణమైన విషయం లేదా జోక్గా భావించవద్దు. ఎందుకంటే ఈ రోజు మీ అంతరంగంలోకి చేరుతున్న ఈ సందేశం మామూలుది కాదు. ఇది నేరుగా కాళీమాత దేవి పంపిన ఆశీర్వాద పిలుపు. ఈ అరుదైన యోగం శుభ సమయం సరిగ్గా 100 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఏర్పడింది. ఇలాంటి శక్తివంతమైన సమాచారం మీ వరకు చేరడం ఇదే మొదటిసారి. అవును, మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలోకి అనంతమైన సంతోషాన్ని తీసుకురాబోతుంది. మరియు మీ మొత్తం జీవిత విధానాన్ని పూర్తిగా అద్భుతంగా మార్చబోతుంది. ఈ విలువైన అవకాశం మీ చేతి నుండి ఏ మాత్రం జారిపోకూడదు. అందుకే వీడియోని ఎక్కడ కూడా మధ్యలో ఆపవద్దు. మరియు ముఖ్యంగా గుర్తుంచుకోండి, అమ్మవారు కాళీమాత దేవి ఒక ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అక్కడ కేవలం 3 విషయాలు జరుగుతాయి. ఒక పెద్ద సంఘటన, ఒక గొప్ప మార్పు మరియు ఒక మహత్తర శుభవార్త. ఈ శుభ ఘడియలు దగ్గర పడుతున్నందున మేం మీకు చెప్పే ప్రతి పవిత్రమైన మాటను చాలా శ్రద్ధతో వినాలి. మీరు చింతించకండి. మరి స్నేహితులారా, ప్రతి విషయాన్ని మీకు చాలా విస్తృతంగా తెలియజేస్తాము. శ్రద్ధగా వినండి. నిజాయితీ కష్టం, అమ్మవారి దయకు సూచనలు. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసి ఉన్న మీ అదృష్ట ద్వారం కూడా అకస్మాత్తుగా తెరవబడుతుంది. ఈ రోజు మీరు వింటున్న ఈ దైవిక సందేశం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నమ్మకం కలగడం లేదా కొంచెం మాత్రమే ఓపిక పట్టండి. మీ జీవితం అపూర్వంగా పూర్తిగా మారిపోతుంది మరియు మీకు సర్వశక్తివంతుడైన దేవుడి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, కాళీమాత దేవి వచ్చే సంకేతం ఏమిటి అంటే, కాళీమాత దేవి ప్రతి ఇంటికి రారు. ఆమె అడుగులను కేవలం భక్తి, సత్యం అనగా నిజం మరియు సంఘర్షణ అనగా కష్టం ఉన్న చోటు మాత్రమే ఉంచుతుంది. గత కాలంలో మీరు అనుభవించిన ఆ కష్టం, మీరు నిశ్శబ్దంగా కార్చిన ప్రతి కన్నీటికి ఇప్పుడు గొప్ప సమాధానం లభించబోతుంది. ఇప్పుడు మీ నిజమైన శ్రమకు ఫలితం దక్కుతుంది మరియు మీరు సంవత్సరం పొడవునా దేనికోసం కష్టపడ్డారో కానీ మీకు దొరకలేదో ఇప్పుడు రాబోయే 24 గంటలలోనే ఆ సంతోషాన్ని మీకు లభిస్తాయి. అందుకే ముందుగా భగవంతుడికి అనగా దేవుడికి కృతజ్ఞతలు అనగా ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది. సమయం చాలా తక్కువ ఉంది. నా ఏ ఒక్క మాట కూడా మీరు జోగ్గా తీసుకోకండి, లేకపోతే చాలా ఎక్కువగా బాధపడవలసి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, పరమాత్మ అనగా దేవుడు మీ ఇంటికి ఒక శక్తివంతమైన అమ్మవారిని పంపారు. ఆమె పేరు కాళీమాత దేవి. అవును, సాక్షాత్తు మా భద్రకాళి ఇప్పుడు మీ ఇంటికి రాబోతున్నారు. ఈ గొప్ప సంఘటన జరగడం ఖాయం. ఇది మీకు లభించే ఒక చాలా పెద్ద సంకేతం. గత 2-3 రోజులలో మీకు తెలియకుండానే ఏదైనా గంట శబ్దం వినిపించిందా? ఏదైనా కాకి మీ ఇంటి కప్పుపై చాలాసేపు కూర్చుందా? ఏదైనా నల్ల కుక్క అకస్మాత్తుగా మీ దారిలో శాంతంగా వచ్చిందా? అయితే మా కాళీదేవి మీ ఇంటి వైపు ప్రయాణం మొదలు పెట్టారని నిస్సందేహంగా అర్థం చేసుకోండి. అందుకే మీకు ఈ రకమైన పవిత్ర సంకేతాలు లభించాయి. ప్రియమైన స్నేహితులారా, దేవీ దేవతలు ఈ శుభ సంకేతమే మన జీవితంలోకి సానుకూల శక్తిని, మంచి శక్తిని తీసుకొస్తుంది.
మీలో మంచి శక్తిని ఇంతగా నింపుతుంది. దాని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మీరు దేవీ దేవతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే స్వయంగా దేవుడే మీ ఇంటికి రాబోతున్నాడు. కాళీదేవి ఈ రాబోయే 24 గంటల్లోనే మీ ఇంట్లో కొలువై ఉంటారు. మీ జన్మ జాతకం విశ్లేషణ చేశాము, పాత పంచాంగాల లెక్కలు వేశాము. అప్పుడే మీకోసం మేము ఇంత ముఖ్యమైన వీడియోని తీసుకొచ్చాము. అందుకే ఛానల్ ను తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. దీని వల్ల లక్ష్మీమాత సిరి సంపదలు, కాళీమాత ధైర్య సంపదలను మీకు అందిస్తుంది. మరి స్నేహితులారా, చెడు తొలగిపోతుంది, అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి. స్నేహితులారా, మేం మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఈ పెద్ద సంఘటన ఎందుకు ఖాయం అంటే, ప్రియమైన స్నేహితులారా, కాళీదేవి వచ్చినప్పుడు మొదట మీ జీవితం నుండి నకారాత్మక శక్తి అనగా చెడు శక్తి పూర్తిగా తొలగిపోతుంది. మీ శత్రువులు పూర్తిగా ఓడిపోతారు. మీ దారిలో ఉన్న అన్ని అడ్డంకులు పటాపంచలవుతాయి. అవును, మేం మీకు చెప్తున్నాము, వెంటనే స్వీట్లు తీసుకురండి. ఎందుకంటే చాలా పెద్ద శుభవార్త అంటే 7 గొప్ప శుభవార్తలు మీకు లభిస్తున్నాయి. ఆ తర్వాత ఒక గొప్ప మార్పు వస్తుంది. మీ ఇంటిపై ఒక దైవిక ప్రభావం ప్రవహించబోతుంది. దీని వలన మీ అదృష్టానికి పడిన తాళాలు తెరుచుకుంటాయి, అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి మరియు మీ అదృశ్యం యొక్క మూసి ఉన్న ఖాతా తెరవబడుతుంది. చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద అద్భుతాన్ని సాక్షాత్తు మా భద్రకాళి దేవి మీ జీవితంలో చేయబోతున్నారు. స్వయంగా అమ్మవారి మీ ఇంటికి వస్తున్నారు. ఆలోచించండి, మీరు ఎంత గొప్ప అదృష్టవంతులు. అందుకే సంతోషాలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. కానీ అమ్మవారి శక్తి మీ ఇంటికి వచ్చే వరకు దీని గురించి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అణు మాత్రం కూడా తెలియనివ్వవద్దు. మీ ఇంటికి వచ్చిన తరువాత, మీ సమస్యలన్నిటిని పరిష్కరించిన తరువాత, మీకు కావాల్సిన సంతోషాలు లభించిన తరువాత అప్పుడు మీరు స్వీట్లు పంచండి. కానీ ఏ కారణం చేత స్వీట్ పంచుతున్నారో ఆ నిజమైన కారణాన్ని మాత్రం రహస్యంగా ఉంచండి. అవును స్నేహితులారా, ఈ సంఘటన దైవ నిర్ణయం కాబట్టే ఖాయం. ఎందుకంటే కాలం స్వయంగా మారిపోతుంది. మీ గ్రహాలు, మీ జాతకం, మీ అదృష్టం అన్ని ఒకే మంచి మార్గంలోకి వస్తున్నాయి. అందుకే బాధపడవద్దు. జరిగిపోయిన దానిని మర్చిపోండి. మరి భగవంతుడి భక్తిలో పూర్తిగా మునిగిపోండి. ఎందుకంటే దేవుడు నెమ్మదిగా అన్నిటిని సరిచేస్తాడు. పైనున్న వారి ఆశీర్వాదం నుండి మీరు ఎప్పుడు ఖాళీగా ఉండరు. అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎప్పుడు ఖాళీగా ఉండదు. పరమాత్మ మహిమలు చాలా గొప్పవి. ఒకసారి ఎవరిపై దయ చూపితే వారి జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మరి ఇదే మీతో జరుగుతుంది. ఈ విషయంపై మేము మీకు ఖచ్చితంగా చెప్తున్నాము. అవును స్నేహితులారా, దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు కింద ఉన్నవారు ఎవరు ఆ గొప్ప నిర్ణయాన్ని ఆపలేరు. మా కాళీ ఆశీర్వాదం మీ అదృష్టం యొక్క పూర్తి దిశను మార్చేస్తుంది. మీతో ఇలా జరిగినప్పుడు మీకు నాకు కృతజ్ఞతలు చెప్పడానికి తప్పకుండా వస్తారు. అందుకే ప్రతి మాటను చాలా శ్రద్ధతో వినండి. మరియు 7 మహత్తర శుభవార్తలు, అద్భుత గడియల గురించి తెలుసుకుందాం. మరియు గొప్ప శుభవార్త మీ కోసం చాలా ఆతృతంగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, మీకు ఏ మహోత్తర శుభవార్త లభిస్తుంది? దీని గురించి కూడా మేము వివరంగా తెలియజేస్తాము. మీరు చింతించకండి. మీరు కేవలం వీడియో చివరి వరకు చూడండి మరియు మీకు లభించబోయే ఆ గొప్ప బహుమతిని, ఆ శుభవార్తని ఎవరికి చెప్పవద్దు. మరియు స్నేహితులారా, మరియు మొదటిది, ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా మీకు చేరుతుంది. ఏదైనా పాత లావాదేవీల డబ్బు, ఆగిపోయిన లాభం లేదా అనుకోకుండా వచ్చే గొప్ప ధనం, ఇది నిశ్చయం. అవును, ఈ సంఘటన జరగడం ఖాయం. అందుకే సంతోషంతో ఉప్పొంగండి. అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో ఇప్పుడు రాబోతుంది. ఇలాంటి మంచి అవకాశం మళ్లీ దొరకదు. అందుకే చేర్చాచుకోవద్దు, లేకపోతే తర్వాత చాలా ఎక్కువ బాధపడవలసి వస్తుంది. మరియు రెండవది, అడ్డు తొలగిపోవడం. ఏ పనిలోనైతే భయంకరమైన అడ్డంకులు వస్తున్నాయో ఆ పని ఒక క్షణంలోనే పూర్తవుతుంది. అది మీ ఇంటికి సంబంధించిన పనైనా, ఆరోగ్యానికి సంబంధించినదైనా, లేదా ఏదైనా వ్యాపారం, ఉద్యోగమైనా, సగం మిగిలిపోయిన పనులైనా, అవి ఏ రకమైన పనులైనా ఇప్పుడు ఆ పనులు పూర్తిగా అవుతాయి. ఇది 100% నిజమై తీరుతుంది. మరియు మూడవది, శాంతి, ఆరోగ్యం. మీ ఇంట్లో మంచి ఆరోగ్యం, శాంతం మరియు ప్రశాంతత నెలకొంటాయి. తీవ్రమైన అనారోగ్యం, ఒత్తిడి మరియు భయం అంతమవుతాయి. అందుకే దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు బాధపడకూడదు, మీరు ఏడవకూడదు. మీరు మీ పనిని పూర్తి నిజాయితీతో చేయాలి మరియు జీవితాన్ని గొప్పగా మార్చాలి. మీరు మీ కోసం మాత్రమే జీవితాన్ని గడపకూడదు. మీరు మీ కుటుంబం మొత్తంతో మరియు దేశం మొత్తం కోసం జీవించాలి. నాకు తెలుసు, ఎవరు శాశ్వతంగా సొంతం కాదు, కానీ మీరు మీ పనులు మంచిగా చేసుకోండి. భగవంతుడు మీతో ఉంటాడు. మరియు నాలుగవది, కొత్త దారులు. మీ ఇంట్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా మీ జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప అవకాశం. మరియు ఇదే అతిపెద్ద శుభవార్త. ఏ రకమైన అవకాశం చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది.
మరియు మీరు చాలా అదృష్టవంతులు, అందుకే ఇంత త్వరగా మీకు లభించబోతుంది. మీకు చాలా ఆలస్యమైనట్లు అనిపించవచ్చు, కానీ అది కాదు. శుభవార్త మీకోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చేటప్పుడు ఇంటి పైకప్పును పగలగొట్టి ఇస్తాడు, మరియు ఇప్పుడు మీ సంతోషాలకు అలాగే ఇవ్వబోతున్నాడు. ప్రేమైన స్నేహితులారా, గొప్పలో గొప్ప అవకాశం ఇప్పుడు మీకు దక్కబోతుంది. కాబట్టి ఇలాంటి అపురూప సమయాన్ని అనవసరంగా వృధా చేయవద్దు. దానిని సద్వినియోగం చేసుకోండి. మరియు మా భద్రకాళి మీ ఇంటికి వచ్చినప్పుడు వారి స్వాగత్వంలో ఎలాంటి పొరపాటు చేయవద్దు. చేతులు జోడించి ఇదే మీకు మనవి చేసుకుంటున్నాము. మరియు 5వది శత్రులకు ఓటమి. అవును స్నేహితులారా, శత్రుల ఓటమి అంటే ప్రియమైన స్నేహితులారా, కాళీమాత సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. మీపై వ్యతిరేకంగా నిలబడిన వారు ఇప్పుడు వారి కింద పడిపోతారు మరియు మళ్ళీ ఎప్పుడు పైకి రాలేరు. ఎందుకంటే మీరు చాలా ముందుకు వెళ్లి ఉంటారు. అంటే ఇతరులను చూసి అసూయపడే వ్యక్తి ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. కానీ ఎవరైతే తమ పనితో మాత్రమే సంబంధం పెట్టుకొని జీవితాన్ని చాలా మంచి పద్ధతిలో గడుపుతారో వారే గొప్ప వ్యక్తి అవుతారు. దేవుడు పదే పదే మీకు సంకేతాలు ఇస్తున్నారు, కానీ మీరు చాలా నిజాయితీ పరులు మరియు నిరంబడమైన వ్యక్తి. దీని కారణంగా దేవీ దేవతల సంకేతాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ చింతించకండి, ఈ సంఘటన గురించి మేము మీకు చెప్తున్నాము. ఈ సంఘటన జరగడం ఖాయం. మీరు చూసి ఉంటారు, కొంతమంది మీ అభివృద్ధిని చూసి అసూయపడేవారు, కొందరు మీ మాటలను అణిచివేయడానికి ప్రయత్నించేవారు, కొందరు మీ వెనక చెడు ఆలోచనలు వేసేవారు. కానీ ఇప్పుడు వారి సమయం అంతమయ్యింది. కాళీమాత దయతో మీ కీర్తి ఎత్తుకు మరియు మీ శత్రువు కిందకు వెళ్తారు. మరియు 6వ శుభవార్త. అవును స్నేహితులారా, నాకు తెలుసు మీ వద్ద డబ్బు కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులున్నాయి, రకరకాల ఆందోళనలు, రకరకాల కష్టాలతో మీరు ప్రతిసారి చిక్కుకుంటున్నారు. మరియు భగవాన్ బజరంగ బలి మరియు కాళీ భద్రకాళి మాత ప్రతిసారి మిమ్మల్ని విపత్తు నుండి బయటకు తీసుకొస్తున్నారు. అద్భుతం యొక్క సమయం. శ్రద్ధగా వినండి. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక సమయం లభిస్తుంది, అప్పుడు అదృష్టం మలుపు తీసుకుంటుంది. మీకోసం ఆ సమయం ఇప్పుడే వచ్చింది. భద్రకాళి మాత మీ చెయ్యి పట్టుకున్నారు, మిమ్మల్ని ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. అక్కడ మీ అదృష్టం మీ కోసం ఎదురు చూస్తుంది. అమ్మవారు కాలు మోపినప్పుడు మార్పులు వారాల్లో కాదు గంటలలో జరుగుతాయి. మరియు ఈ 7వ శుభవార్త, మా కాళీ మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తారు. అక్కడ ఖజానా దాగి ఉంది, అక్కడ మీ అదృష్టం యొక్క డబ్బు దాగి ఉంది. ఈ ధనమంతా మీకు దక్కుతుంది, ఎందుకంటే కాళీమాత మీపై దయతో ఉన్నారు మరియు మీ ఇంటికి రాబోతున్నారు. ప్రేమైన స్నేహితులారా, కాళీమాత దేవి సంతోష పెట్టాలనుకుంటే ఈ పవిత్రమైన మంత్రాన్ని తప్పకుండా ఉపయోగించండి. శ్రీ కాళికాయే నమః. ఈ గొప్ప మంత్రాన్ని నమ్మకంతో పఠించే వారి ఇంట్లో శక్తి మరియు రక్షణ వెంటనే చురుకుగా మారుతుంది. అందుకే మేము మీ మంచి కోసమే చెప్తున్నాము, ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రతి రకమైన కష్టం నుండి బయటకు తీసుకొస్తాము. మరియు మీ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల సమస్యలను ఎప్పటికీ అంతం చేస్తాము. కేవలం మీరు నాకు పూర్తి మద్దతు ఇవ్వాలి. అవును స్నేహితులారా, నమ్మండి. మీరు ఈ వీడియోను ఊరికే చూడడం లేదు, ఇది కూడా కాళీమాత సంకేతమే. ఆమె మీకు సరైన దారిని చూపిస్తున్నారు. మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి, ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు తెస్తాయి. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మరి కాళీమాత మీ ఇంటికి వస్తారు మరియు 7 గొప్ప శుభవార్తలను కూడా తీసుకొస్తారు. ఇప్పటి వరకు మేము మీకు చెప్పిన అన్ని విషయాలు నిజం మరియు ఇలాంటి శుభయోగం ప్రపంచంలో మొదటిసారిగా జరుగుతుంది. మీ జీవితంలో కూడా మొదటిసారిగా జరుగుతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు దుఃఖం మరియు బాధలో జీవితాన్ని గడిపారు. కొంతమంది మీపై ఎంత అసూయ పడుతున్నారో మరియు మీ సొంత మనుషులు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారో భగవంతుడి నుండి దాగి లేదు. మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు చూడలేరు, మీరు ఎంత అప్పుల్లో ఉన్నారో ఎవరు చూడలేరు. చూశారంటే అది కేవలం భగవంతుడే. భగవంతుడికి అంతా తెలుసు, అందుకే మిమ్మల్ని ప్రతి రకమైన కష్టం నుండి బయటకు తీస్తారు. చింతించకండి, సమయం చాలా తక్కువ ఉంది. మీ ఇంట్లో నలువైపుల సంతోషం వస్తుంది మరియు మీ శత్రువులు చూస్తూ ఉండిపోతారు, మీ పొరుగు వారు చూస్తూ ఉండిపోతారు. మీరు కేవలం నవ్వాలి, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి. మీ విలువైన సమయం నుండి కొంచెం సమయం తీసి వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే ముందుకు కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే ముందుకు మేము మీకు మరింత ముఖ్యమైన సమాచారాన్ని చెప్తున్నాము. వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. కానీ అంతకంటే ముందు ఏ భక్తులైతే తమపై కాళీమాత మరియు లక్ష్మీమాత ఆశీర్వాదం, హనుమంతుడి దయ కోరుకుంటున్నారో వారు వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై భద్రకాళి, జై హనుమాన్, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, దీనితో పాటు ఈ రోజు మీ రాశి
ఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి స్నేహితులారా, మీరు ఒక మంచి ప్రణాళికలతో మీ రోజువారీ పనులు మరియు కార్యాలను చేయడం మీకు మీ లక్ష్యాలను సాధించడంలో ఎక్కువ సహాయం చేస్తుంది. కొంత సమయం మీ పిల్లలతో గడపడం వారి ధైర్యాన్ని పెంచుతుంది. ఎక్కడో ఆగిపోయినా లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి లభించే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం మరియు అందరి మధ్య సఖ్యత చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొత్త ప్రయత్నాన్ని అమలు చేయడం మీకు లాభదాయకంగా ఉంటుంది మరియు మధ్యాహ్నం తర్వాత ఏదైనా చిన్నపాటి సమస్య కూడా రావచ్చు. కానీ మీ మంచి ఆలోచన మరియు తెలివితేటలతో ఆ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఏదైనా పొరుగువారు లేదా బంధువుల విషయాల్లో తలదూర్చకండి. సంబంధాలను మంచిగా ఉంచడానికి మీరు చాలా వరకు ఓపిక వహించవలసి ఉంటుంది. ప్రేమ సంబంధంలో కొద్దిగా ఒత్తిడి ఏర్పడవచ్చు మరియు అవును, వ్యాపారంలో పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి. మీ ప్రత్యర్థి కార్యకలాపాలపై మీరు గట్టి నిఘా ఉంచడం చాలా అవసరం. ఈ సమయంలో ఏదైనా రకమైన ఒత్తిడి లేదా నష్టం జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొత్త ప్రయత్నాన్ని అమలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం మరియు సఖ్యత చాలా మంచిగా ఉంటుంది. సరైన పద్ధతిలో లేని రోజువారీ అలవాట్లు మరియు ఆహారం కారణంగా మీ జీర్ణ వ్యవస్థ చెడిపోవచ్చు. ప్రస్తుత సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మరియు అవును, ఈ రోజు కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో సంతోషకరమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఇంటి వాతావరణం ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. పెద్దల సలహా మీకు లాభదాయకంగా నిరూపించబడుతుంది. పిల్లలతో మాట్లాడడం మరియు సహకారం మంచిగా ఉంటుంది. డబ్బు సంబంధిత విషయాల్లో స్థిరత్వం మరియు లాభదాయక అవకాశాలు లభిస్తాయి. కాబట్టి కుటుంబంలోని ఏదైనా సభ్యుడితో కలిసి చేసిన అనుభవం లేదా పండుగ సందర్భాలను బలోపేతం చేస్తాయి. అలాగే మీ పరిపక్వత, ఆస్తి మరియు కుటుంబ అవగాహనతో సంతోషాలు పెరుగుతాయి. గొప్ప విజయాలు మరియు డబ్బు లాభాలు లభిస్తాయి మరియు పనిలో స్థిరత్వం మరియు ప్రణాళిక చాలా ముఖ్యం. మరియు అవును, సంబంధాల్లో కూడా స్థిరత్వం మరియు సఖ్యత ఉంటాయి. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడడం మరియు మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మరియు మీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేస్తాయి. కానీ పెళ్లి కాని వారికి ఏదైనా స్నేహితుడితో ప్రేమ బంధం ఏర్పడవచ్చు. అలాగే ఓపిక, స్పష్టత మరియు అవగాహనతో ప్రేమ జీవితంలో స్థిరత్వం మరియు సంతోషం లభిస్తుంది. మరియు కుంభరాశి స్నేహితులారా, ముఖ్యమైన వ్యక్తులతో కలవడం లాభదాయకంగా ఉంటుంది. ఇల్లు మరియు వ్యాపారం రెండింటిలోనూ సరైన సఖ్యత ఉంటుంది. ఏదైనా ఆస్తి సంబంధిత విషయం ఆగిపోయి ఉంటే అందులో మెరుగుదల వస్తుంది. సామాజిక కార్యక్రమంలో కూడా మీ పాత్రను తప్పకుండా కొనసాగించండి. మరియు అవును, ఆస్తికి సంబంధించిన కొన్ని చిన్న సమస్యలు వస్తాయి, కానీ పని ప్రశాంతమైన పద్ధతిలో ముగుస్తుంది. మీ ముఖ్యమైన వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవి పోవడం లేదా దొంగిలించబడడం జరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి వంటి పరిస్థితులకు దూరంగా ఉండండి. మీ వ్యాపార కార్యకలాపాలు కొంచెం సాధారణంగానే ఉంటాయి. కాబట్టి వ్యాపారంలో ఏదైనా కాగితపు పని పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆఫీస్ వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు ఈ సమయంలో అదృష్టం మరియు గ్రహాల కలయిక మీకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ పని గత కొంతకాలంగా ఆగిపోయి ఉందో దాన్ని పూర్తి చేయడానికి సమయం వచ్చింది. కుటుంబ అవసరాలను కూడా తీర్చడంలో మీకు ఆనందం లభిస్తుంది. కుటుంబంలో అందరి మధ్య సఖ్యత ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తుల పని విధానంలో మెరుగుదల వస్తుంది. డబ్బు పరిస్థితులను మరింత బలోపేతం చేయడానికి ఇది చాలా మంచి సమయం. చెడ్డవారు తెలియని వారితో వాదోపవాదాలు దిగడం ఇబ్బందులు పెంచుతాయి. వ్యాపారంలో గందరగోళం మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యుల ఖర్చుల్లో తగ్గింపు చేయవలసి రావచ్చు. అదే సమయంలో ఎలాంటి అప్పు తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ప్రేమ సంబంధాలు మీ సమయం వృధా చేయవద్దు మరియు వ్యాపారంలో ఎలాంటి ప్రమాదం తీసుకోవడానికి దూరంగా ఉండండి. తీసుకున్న నిర్ణయాలు ప్రారంభంలో ఇబ్బందులు వస్తాయి. ఆశించిన లాభం సాధ్యం కాదు. ఉద్యోగం చేసే వ్యక్తుల పని విధానంలో మెరుగుదల వస్తుంది. ఇంట్లో కొన్ని నిర్ణయం లేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రోజు మానసిక పరిస్థితి మరియు పరీక్ష రోజు. నిర్ణయం తీసుకునే ధైర్యం, అందుకే పెద్దల సలహా తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ప్రజలు ఇంటి బాధ్యతల్లో బిజీగా ఉంటారు. పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో సంభాషణలో ఓపిక మరియు అవగాహన అవసరం. డబ్బు విషయాల్లో కూడా సమతుల్యమైన ఆలోచనను అనుసరించండి. దేవుడి కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకల్లో పాల్గొనడం సంబంధాలు బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీకు అందించిన దేవ రహస్యాన్ని మరియు జీవిత సత్యాన్ని మీ హృదయంలో పదిలంగా దాచుకోండి. కాళీమాత దేవి
కాళీదేవి యొక్క దివ్య సంకల్పం ప్రకారం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. మీ కష్టాలకు ప్రతిఫలం, మీ నిజాయితీకి రక్షణ మరియు మీ ఆశలకు కొత్త మార్గం లభించబోతున్నాయి. రాబోయే కాలం మీ అదృష్టానికి పునాది వేయబోతుంది. మీరు కేవలం సమయం యొక్క శుభ సంకేతాలు అర్థం చేసుకొని మీ పనిని పూర్తి విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లండి. ఇకపై మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైనవి ఏమిటి అంటే, మీరు గతం గురించి చింతించకండి. నిన్నటి దుఃఖం నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుండి మీ ప్రతి అడుగు సంతోషం వైపు పడాలి. మీలో దాగి ఉన్న అనంతమైన ధైర్యాన్ని బయటకు తీసుకురండి. భద్రకాళీదేవి మీతో ఉన్నారు. ఆ మహాశక్తి మీ వెంటనే నడుస్తారు. మరి జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడకండి. మీరు మీ పనిని భక్తితో చేస్తే మీ కర్మే మీకు భగవంతుడవుతుంది. మీరు విజయం సాధించబోతున్నారు. మీరు ఇప్పుడు మీ చరిత్రక ఘట్టాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ శుభ సమయంలో మీ శక్తిని, మీ జ్ఞానాన్ని మరియు మీ సానుకూల ఆలోచనలను పెట్టుబడిగా పెట్టండి. ఏ సమస్య వచ్చినా అది కేవలం తాత్కాలికమే అని గ్రహించండి. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం మీపై ఉంది మరియు మీకు త్వరలో లభించబోయే ఆ 7 శుభవార్తలు మీ జీవితంలో స్థిరత్వాన్ని, శాంతిని మరియు గొప్ప పురోగతిని ఇవ్వాలి. మీరు ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీ లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు సాగండి. మరియు స్నేహితులారా, ఈ దివ్య యోగం మరియు కాళీదేవి ఆగమనంలో మీ జీవితంలోని అడ్డంకులు, అనారోగ్యం మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధతో పాటించండి. మరియు కాళీమాతాదేవి ఆశీర్వాదం మరియు రక్షణ మీ ఇంట్లో చురుకుగా ఉండాలంటే ఈ పరిహారం పాటించండి. మొదటిగా, ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తరువాత 108 సార్లు ఈ మంత్రాన్ని నిశ్చలమైన మనసుతో జపించండి. శ్రీ కాళికాయే నమః. ఈ మంత్రం మీ ఇంట్లో శక్తి మరియు రక్షణని పెంచుతుంది. అలాగే రోజువారీ పనులకు బయలుదేరే ముందు నుదుటిపై కుంకుమ పువ్వు లేదా చందన తిలకం ధరించండి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది, అనగా పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అన్నమాట. ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో మరియు నిజాయితీతో ఆచరించాలి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.